గీది రాలేదని తెలిసిందే, గీది కాదు, గీది మాట్లాడు. 6వ వసంతంలోకి టూ న్యూస్, టూ న్యూస్, 6వ వసంతంలోకి టూ న్యూస్ అంటే ఇప్పుడు పెద్ద మనిషి అయింది అన్నట్టుగా ఈ ఛానల్ పెద్ద మనిషి అయింది. పలారాలు, గంపలు, పూలు, పండ్లు తీసుకపోయి ఈ టూ న్యూస్ ఒడిలో పెట్టి దాన్ని సత్కరించి 4 చెప్పుల దండలు మెడలేసి నువ్వు లేని అబద్ధాలను ఉన్న అబద్ధాలను అన్నింటినీ కలిపి చెప్పినావు. 6 సంవత్సరాలు ఎక్కడ అయింది రావులేగా, అయిందే 3 సంవత్సరాలే. నువ్వు ఛానల్ ఎప్పుడు పెట్టినావురా? రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించినావురా? నువ్వు 2021 వరకు కూడా టీవీ ఫైల్ని ఎత్తి కాదురా జాబు. 2021 వరకు కూడా టీవీ ఫైల్ని వార్తలు రాసుకుంటా ముసలోని వేషం వేసి అన్ని వగలు పడితేవి. మళ్ళా 6 సంవత్సరాలు అంటాను. నువ్వు ఇద్దరం పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు అవుతాండే, ఇంక 6 సంవత్సరాలు ఎక్కడిది? 5 ఏళ్లలో అనేక సవాళ్ళు, అబ్బో 5 ఏళ్లలో అనేక కబ్జాలు, 5 ఏళ్లలో అనేక బ్లాక్మెయిలింగ్లు, 5 ఏళ్లలో అనేక అబద్ధాలు ఇట్లా రాసుకొని ఉంటుంది. ప్రజలతో ప్రశ్నించే గొంతుకగా అలుపేరుగాని పోరాటం నీది. ప్రశ్నించే గొంతుకని ఇవ్వడు అనలే, ఏదో తెలియక ఆనాడు ఆ రోజు ప్రశ్నించే గొంతుగా అయితే ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మాట్లాడాలి. 7వ తారీఖు అయిపోగానే 8వ తారీఖే 5,000 బదులు 7,500 రూపాయల రైతు భరోసా ఎందుకు ఎత్తలేవని ఇప్పుడు అడగాలి, ఇప్పుడు ప్రశ్నించాలి. 2 లక్షల రుణమాఫీ ఏమైందని ఇప్పుడు ప్రశ్నించాలి. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలి. నీ జీలో దమ్ముంటే ఇట్లనే అంటాం, నిన్ను ఒక్కనేరా, నీకు ఇది బంపర్ ఆఫర్, నీకు ఒక్కనికి ఇస్తున్న బంపర్ ఆఫర్ అది. నీ జీలో దమ్ముంటే రేవంత్ రెడ్డిని ప్రశ్నించు, అప్పుడు నువ్వు నిజమైన ప్రశ్నించ గొంతుకవు. కేసీఆర్ ప్రశ్నించి రేవంత్ రెడ్డి దగ్గరికి రాగానే చేతులు కట్టుకొని మోడీ దగ్గరికి రాగానే వంగి దండాలు పెట్టి ప్రశ్నించే గొంతుకలు కాదురా అవులేగా. ప్రశ్నించే గొంతుక అంటే అందరిని ప్రశ్నించాలి, ప్రజా గొంతుక అంటే అందరి గురించి మాట్లాడాలి. రేవంత్ రెడ్డి దగ్గర రాగానే అబ్బో కొడతాడు ఏమన్నా అని వంగి మోడీని చూడంగానే మోడీ పరిపాలన అద్భుతం ఈ మాటలు మాట్లాడితే ప్రశ్నించే గొంతుకలు అంటారా? సిగ్గులేని విధవా. నిజాం పాలన లాంటి గత సర్కారు గద్దెదించిన, నీ సీటుకే దిక్కు లేదు, నీకే టికెట్ ఇవ్వలేదు, నువ్వు గద్దెదించినావా? ఈ ఏం రాతలు చూడు, ఇవి మతి స్థిమితం లేని వార్తలు, ఇవి మతి స్థిమితం లేని రాతలు, ఇవి సైకో రాతలు ఇవి. అసలు ఇప్పుడు నీకు ఇంకా ఎమ్మెల్సీ టికెట్కే దిక్కు లేదు. టికెట్ ఇవ్వనప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి ఇంత పొడుగునా అన్నావు చూడు, నువ్వెట్లా గద్దెదించినవి అవుతావురా? అక్కడ ఫిర్జాది కూడా ముందట ఫ్లెక్సీ చేసి పెట్టుకున్నాడు కదా, దొర గడీలను బద్దలు కొట్టిన ఒకే ఒక్కడంట, నీకు బొచ్చు టికెటే ఇవ్వలేదు. నువ్వెట్లా బద్దలు కొట్టినావురా? నువ్వు వార్తలు చదువుకున్నావు, నువ్వు బ్లాక్మెయిలింగ్ చేసినావు, నువ్వు భయపెట్టించినావు, నువ్వు దొర గడీలను బద్దలు కొట్టిందంటే ఒకవేళ అనుకుంటే రేవంత్ రెడ్డిని అనుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఎన్నికలకు పోయింది, గెలిచింది, తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. దొర గడీలను బద్దలు కొట్టిన రేవంత్ రెడ్డి అంటే ఓకే చెప్పడానికి కూడా ఓకే బాగుంటుంది. ఎందుకంటే గెలిచిండు కాబట్టి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి అదే సూట్ అవుతుంది. మరి నువ్వు ఏ లొట్ట కానివని, ఏ తోటలో వంకాయవని, నువ్వు పెద్ద వంకాయ కానివి, నువ్వు దొర గడీలను బద్దలు కొట్టినట వీడు. నీ సీటుకే దిక్కులేక ఏడ్చినావు కాదురా? నీ సీటుకే దిక్కులేక వారం 10 రోజులు ఢిల్లీలో పడినావు కాదురా? గాడిది. ఎందరో అపగ్గీలకు అండగా నిలిచిన క్యూన్యూస్ ఇప్పుడు 46 జీవో బాధితులకు అండగా నిలువు, నీకు దమ్ముంటే. 46 జీవో బాధితులను అక్రమంగా నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించింది. వాళ్ళొక్కరైనా నీ క్యూ న్యూస్ కు తీసుకొచ్చి నిలబెట్టినవా? మీ అందరికీ బాధితులు ఎవరెవరు ఉన్నారో మీ అందరికీ యూ న్యూస్ అండగా నిలుస్తుంది, ఖచ్చితంగా యూ న్యూస్ అండగా నిలుస్తుంది. రారు ఉద్యోగులు నిరుద్యోగుల సమస్యలకు వేదిక నువ్వా? నీ భార్యకి ఇప్పించుకున్నావు, ఇంకా నీ భార్యకు ఇప్పించుకున్నావు డిప్యుటేషన్. అక్రమదారిలో అన్యాయంగా 5 లక్షలు ఇచ్చి మంత్రి కాలు పట్టుకొని నా భార్యకు డిప్యుటేషన్ మార్చండి అని, అసలు వీలు లేని విధంగా, అసలు వీలే కాని విధంగా
ఒక డిస్టిక్ నుండి ఒక డిస్టిక్ మార్పించుకున్న దొంగవు నువ్వు ఉద్యోగుల పక్షాన్ని నిలబడ్డావు. ఇప్పుడు ఇంకా ఉద్యోగుల కాలు మొక్కలేవు, పోయి మళ్ళా ఎమ్మెల్సీ సీటు నాకు ఇస్తే జర ఓట్లేయరని. దయచేసి ప్రజలారా విని తన్ని తరమాలి మనం, విని తన్ని తరిమేయాలి మనం. ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి ఒకటే ఫోన్. హలో హలో, ఎవరండి? లైవ్ లో ఉన్నాం. అన్న నమస్కారం అన్న. లైవ్ లో ఉన్నాం బ్రదర్, ఏదైనా సమస్యనా? సమస్య ఏం లేదు. మన బాలకృష్ణ గారిని ఈ విధంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు టార్గెట్ చేయడం ఏంటి, ఎంతవరకు వాస్తవం? ఎవరిని మాట్లాడదామని. ఎవరిని ఇది బాలకృష్ణ గారిని, మన దళిత బిడ్డను. మన దళిత బిడ్డ, మంది బిడ్డ ఇవన్నీ కాదు బ్రదర్. నేనేమంటున్నా అంటే బల్క సుమన్ గారు మాట్లాడుకోవచ్చు. ఎట్లా మాట్లాడాలి? ఓ పద్ధతి ప్రకారం మాట్లాడాలి. చెప్పు తీసుకొని కొడతానన్న దాన్ని నేను సమర్థించాను బ్రదర్. నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించండి. ఇటువంటి సమర్థించాలని మీరు నాకు ఫోన్లు చేస్తే కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో వీటిని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఒకవేళ కేసీఆర్ గారే ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ గారిని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుతోడు కొడతామంటే ముఖ్యమంత్రి ఉంటే ఒప్పుకుంటావా? మరి ఒప్పుకోనప్పుడు నువ్వు బల్క సుమన్ తరపున వకాలత్ పుచ్చుకొని నాకు ఫోన్ చేయడం అనేది కూడా పొరపాటు. వేరే సమస్య ఏమన్నా ఉంటే ఫోన్ చేసి మాట్లాడు, 100% మాట్లాడదాం. బల్క సుమన్ మీద కుట్రపూరితంగా దాడులు చేస్తే 100% మేము మాట్లాడతాం. కానీ బల్క సుమన్ మాట్లాడిన ఏ ఒక్క లాంగ్వేజ్ కూడా ఎవ్వరు హర్షించనిది. ఇట్లాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన చెప్తాడు కొడతానని కూడా అన్నారు, దాన్ని కూడా ఖండించవలసిందే. తీన్మార్మల్లి గారు కూడా చెప్తాడు కొడతా అన్నాడు, దాన్ని ఖండించవలసిందే. ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రండా అన్నాడు, దాన్ని ఖండించవలసిందే. ఈ దొంగలంతా కలిసి మనల్ని పిచ్చోళ్ళని చెప్తాను వీళ్ళు. వీళ్ళంతా కలిసి సేమ్ వాళ్ళ భాషనే మనకు నేర్పించే పని చేస్తాను. కాబట్టి రానున్న యువకులకు, నీలాంటి వాళ్ళకో నాలాంటి వాళ్ళకో రేపు రాజకీయంలోకి పోతే చెప్పులు తీసి కొట్టుర్రి ముఖ్యమంత్రులు అని చెప్తాను. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా హత్య చేసిండా, లేకపోతే ఏమన్నా ఎవరన్నా చెరబట్టి అత్యాచారం చేసిండా చెప్పుతో కొడతానన్న దానికి? ఆయన ముఖ్యమంత్రి, నువ్వు మాజీ ఎమ్మెల్యేవి, పద్ధతి మా ప్రకారం మాట్లాడితే అయిపోయా. ఇది పద్ధతి కాదు. ఓకే చెప్పండి అన్నా. ఇప్పుడు మన ఎమ్మెల్సీ కవిత గారు పూలే గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి అసెంబ్లీలో అని అన్నారు కదా, మరి 9 ఏళ్ళు వాళ్ళు అయ్యనే ఉండే కదా ముఖ్యమంత్రిగా, మరి అప్పుడు రాకుండా నా పాపము సారాదంద చేసిన ఎమ్మెల్సీ కవిత గారికి. ఇప్పుడు మీరు ఇక్కడ కూడా ఒక పొరపాటు మాట మాట్లాడింది. చెప్పండి. వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి పెట్టలేదు. అప్పుడు వినండి, వాళ్ళు పెట్టలేదు అన్నప్పుడు వాళ్ళ మీద పెట్టమని ఫైట్ చేయవలసిన వాళ్ళు ఎవరు? నేనేమంటున్నా, నేను చెప్పేది మీకు అర్థమైతలేదు. మీ ధోరణిలో మీరు మాట్లాడతాను. మీ ధోరణిలో నేనేమంటున్నా బ్రదర్, నేనేమంటున్నా బీఆర్ఎస్ చేయలేదు కాబట్టే దింపి కాంగ్రెస్ ఎక్కించిండు. ఇప్పుడు నువ్వు ఎవరి తరపున ఫోన్ చేసినావు నాకు అర్థం కాలేదు. ఇంతసేపు బల్క సుమన్ కోసం వరినావు అంటే ఇప్పుడు కావాలని దురుద్దేశంతో ఫోన్ చేస్తాను. చెప్తా అంటున్నావా? మరి అదే అంటున్నా, వాళ్ళు చేయలేదు కాబట్టి మిమ్మల్ని చేయమని ఒత్తిడి పెడతాంది. మరి నేను అదే అంటున్నా. నేనేమంటున్నా బ్రదర్, అప్పుడు వాళ్ళు చేయలే, ఇప్పుడు చేయమని చెప్పేది మంచి పనే కదా. చెడ్డు మిత్రమా, నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు పూలే విగ్రహం పెట్టలే. ఇదే ముఖ్యమంత్రి ఆఫీస్ కి ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ అని పెట్టలే. అని పెడితే విగ్రహం పెట్టు కావచ్చు, పెట్టింది ఎవడు? ప్రజాభవన్ పెట్టింది ఎవడు? మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ అని పెట్టింది ఎవడు? పెట్టింది కాబట్టి అడుగుతాను. మరి పెట్టినప్పుడు ఆయన అడగకపోతే ఎవరిని అడుగుతారు? నన్ను అడుగుతారా? మరి లేకపోతే ఒకటి ముందటేసుకుంటారు ఏదో వచ్చి. పద్ధతి ప్రకారమే అడుగుతాను ఆమె. ఓకే, వాళ్ళు మంచిగా చేయలేదని దించేసిండు, వీళ్ళని ఎక్కించిండు. నువ్వు నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ జర పెట్టే. ఇది ఏంటంటే వీని కథ ఏంటంటే, ఇప్పుడు మెల్లగా ఫస్ట్ బల్క సుమన్ ను సపోర్ట్ గా వచ్చిండు,
బల్కసుమన్ మనం తప్పు పట్టే వరకు మెల్లగా కవిత నిరికిద్దామని చూస్తాడు. వాళ్ళు ఇదే ముఖ్యమంత్రి ఆఫీస్కి క్యాంపు కార్యాలయానికి మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ అని పెట్టకపోతే వీళ్ళు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టమని లొల్లి చేయకపోవు. వాళ్ళు పెట్టిండ్రు కాబట్టి వచ్చి పేరెందుకు పెట్టిండ్రు, విగ్రహం పెట్టుర్రు అని లొల్లి చేస్తాను వాళ్ళు. దాంట్లో తప్పేమున్నది? ఇట్లా దేడి దిమాగ్ గాడిద అంతా ఫోన్ చేసి విసిగిస్తారు. బల్కసుమన్ తరపున ఎత్తుకొని వచ్చిండు. బల్కసుమన్ ముద్ర పని చేసిండు, గబ్బు గబ్బు చేసిండు చెప్పులేపి. ఎందుకంత ఆవేశం? ఇక ప్రజలారా మరొక్కసారి ఇగో 66% వచ్చింది. ఏమని? రేవంత్ రెడ్డి పాలన ప్రజల ఆకాంక్షల దిశగా సాగుతుందా అంటే సాగడం లేదని 66% మంది ప్రజలు ఓట్లేయడం జరిగింది. ఇక మరొకసారి మీ అందరినీ వేడుకుంటున్నా, దయచేసి ఇది 970 నిన్న ఎవరో 9 నెంబర్లు మాత్రమే వచ్చినాయి అన్నా అని చెప్తున్నారు. లేదు 10 నెంబర్లు పెడుతున్నా. 9704642961961 10 నెంబర్లు ఉన్నాయి. ఇగో ఇక్కడికి ఒక 5 నెంబర్లు, ఇక్కడికి ఒక 5 నెంబర్లు, 10 నెంబర్లు ఉన్నాయి. 97046429661 ఇది చిలుకా ప్రవీణ్ నా నెంబరే. దీని మీద గూగుల్ పే, ఫోన్ పే రెండు ఉన్నాయి సౌకర్యాలు. దయచేసి సమస్యలను పంపాలన్నా ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపచ్చు. ఒకవేళ ఇదే నెంబర్కి మీ నుండి కొంత సహాయం అందించాలన్నా, కొంత డొనేట్ చేయాలన్నా ఈ నెంబర్కి గూగుల్ పే, ఫోన్ పే సౌకర్యం ఉన్నది. దయచేసి మేము స్థిరంగా నిలబడడానికి మా ప్రజలైన మీ ద్వారా నుండే మేము కొంత డొనేట్ని ఆశిస్తున్నాం. ఎవరైనా ఇంకా ఉన్నతమైన ఆలోచనలు ఉన్నవారు కావచ్చు, ఉన్నతమైన భావజాలం ఉన్నవారు కావచ్చు, లేదా తెలంగాణ అంటే పిచ్చి ఉన్నవారు కావచ్చు, తెలంగాణ అంటే మమకారం ఉన్నవారు కావచ్చు, ఎవరైనా మాతోటి కలిసి నడవచ్చు. మీ దగ్గర ఆర్థికంగా కాస్త కలిగి ఉంటే మాకు ఒక కెమెరా అయినా కొనించండి. లేదు 2 కెమెరాలు కొనిస్తామంటే 2 కెమెరాలు కొనియవచ్చు. లేదా ఒక 4 సిస్టాలు అవసరం ఉన్నాయి, కొంత ఆఫీస్కి సంబంధించి పరికరాలు అవసరం ఉన్నాయి, ఎవరైనా సహాయం చేయొచ్చు. దానికి ఇగో ఈ నెంబర్ ఇస్తున్నాం, 97046429661 ఇది నా నెంబరే. మీకు అందుబాటులో ఉంటా. ఎప్పుడు ఏ సమయం చేసినా నేను రిప్లై ఇస్తా. ఫోన్లు అంటే అందరితోటి మాట్లాడలేను, గొంతు పాడైతుంది కాబట్టి, కానీ రిప్లై మాత్రం తప్పకుండా వాట్సాప్ ద్వారా ఇస్తా. దీనికి గూగుల్ పే ఉన్నది, ఫోన్ పే ఉన్నది. దీన్ని తప్పకుండా కొంత మీరు ఆర్థిక మొత్తాన్ని అందిస్తారని కోరుకుంటూ